శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామియే చిన్నమయ్యప్ప. మనం వెళ్తున్న దారిలో మా గురుస్వామి చూడండి, స్వామి అందరు స్వాములను ఎలా వాచ్ చేస్తున్నారో. ఇక్కడైతే మనకి అందరు కార్లకి ఇండికేటర్ వేసుకొని మరి చెప్తున్నాం, సైడ్ ఇన్స్ట్రక్షన్ నడవాలి, సైడ్కి నడవాలి. శుభోదయం, విష్ యూ హ్యాపీ బర్త్డే శివయ్య గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శివస్వామి, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాలధారుడా స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వాములందరికీ స్వామి ఈ రోజు వచ్చేసి మన పాదయాత్రలో మన శివస్వామి బర్త్డే. ఆ స్వామికి విజయం స్వామి. ఇంకోటి వచ్చేసి అలాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. స్వామి శరణమయ్య. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళిన మహాపాదయాత్ర శబరిమల వరకు ఇలాగే ఈరోజు 24వ రోజు ఇలాగే ఈ యాత్ర కొనసాగాల. హ్యాపీగా అందరూ ఎల్లవేళ సంతోషంగా ఉత్సాహంగా చాలా బాగా నడుస్తున్నారు. ఆ స్వామి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం ఇంటికి క్షేమంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. జన్మదినం ఎవరిదున్నా కానీ స్వామి గురుస్వాములకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరిది కూడా బర్త్డే అని, మ్యారేజ్ డే అని అందరిది కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ పాదయాత్రలో శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నీ తోడు ఎవరుంటారయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో అయ్యప్ప అయ్యప్ప మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. తమిళనాడు, కేరళ అంటే మనకు ఒకటే గుర్తుకొస్తుంది స్వామి, అది కూడా మన కొబ్బరి చెట్లు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి బోండం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అరటికాయ చెట్లు మరియు కొబ్బరి చెట్లు, కొబ్బరి బోండం స్వామి శరణమయ్యప్ప చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు మొత్తం అవే చెట్లు అనేవి ఉంటాయి. మనం నడిచే దారిలో మొత్తము అరటికాయ చెట్లు, అరటికాయ తోటలు మరియు మనకి కొబ్బరి బోండ తోటలు అనేటివి కనిపిస్తాయి. స్వామి ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ కూడా అవుతాయి. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మనకి ఇక్కడ నుంచి అయితే మొత్తం పచ్చని పొలాలు చుట్టుముట్టు మంచిగా ఒక మంచి స్వచ్ఛమైన గాలి అనేది వస్తుంది. స్వామి శరణమయ్యప్ప. ఎంత బాగుంది చూడండి స్వామి. చుట్టుముట్టు మొత్తము పొలాలే ఉన్నాయి. స్వామి శరణమయ్యప్ప. ఇలాంటి చాలా ఉంటాయి స్వామి. మనం వెళ్ళే దారిలో మనం ఎవ్రీడే ఇవన్నీ కవర్ చేసుకుంటూ మీకు ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది మా పాదయాత్ర అనేది ప్రతి ఒక్కరు చూపించుకుంటూ మనం నడుస్తున్నాం. స్వామి అలానే స్వాములు మన వీడియోలో అయితే చాలా మంది చూస్తారు స్వాములు. అంటే డైలీ ఒక 5,000 నుంచి 10,000 మంది చూస్తారు. అక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది. కాకపోతే చాలా మంది అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేస్తలేదు. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది రిఫరెన్స్లో పోతుంది స్వామి. వాళ్ళకు వచ్చి సజెస్ట్ లిస్ట్లో వస్తుంది. అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా స్వామి పాదయాత్ర ఎలా ఉంటుందో. అందుకే ఈ వీడియోస్ అనేది చేయబడుతుంది. స్వామి ఈ కొండలున్నావో. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. పుట్టినప్పటి నుండి నిన్ను
పాదయాత్ర 41 రోజుల దీక్ష ఎన్నిళ్ళ సంకల్పము గాని కోరిక తీరిందో గడ్డ వెంకటేశు యాదవ్ గురుస్వామి ప్రయాణము ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులిమేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి ఇట్లా పాదయాత్ర తీసారా, మీకు ఎలా తెలుసు? గత 2 years నుంచి అనుకుంటున్నాను స్వామి పాదయాత్ర రావాలని. గత 2 years నుంచి మా ఫ్రెండ్ అలా గైడ్ వచ్చినట్టు స్వామి. లాస్ట్ ఇయర్ రావాలనుకున్నాను. స్వామి కనుకుంటే శ్రీ ధర్మశాస్త్ర కార్య కోసం చెప్పింది స్వామి. అసలు గురుస్వామి కలిసినారు స్వామి. స్వామి ఎలా అనిపించింది? ఈ రోజుకి 24 రోజులు అవుతుంది పాదయాత్ర, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది స్వామి. అంటే మన బాధలు ఏమైనా కలుగుతున్నాయా మీకు యాత్రలో? ఏం లేదు స్వామి, గత 5 days ఉంటుంది స్వామి. అయితే ఏం లేదు స్వామి, ఫ్రీగా కదా స్వామి. స్వామి గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారు? స్వామి మంచిగా ఇంటి లెక్క చూసుకుంటారు స్వామి. ఫుడ్ కానీ ఏదైనా ఏ టెన్షన్ లేదు స్వామి, మంచిగా ఉంటున్నాం స్వామి. స్వామి 24 రోజులు అవుతుంది, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? స్వామి గురుస్వామి ఇంటి రకంగా అయిపోయింది స్వామి. ఏం లేదు స్వామి, ఫోన్ చేసి మాట్లాడుతున్నారు స్వామి. ఏమని చెప్పాలనుకుంటున్నా మీ ఇంట్లో వాళ్ళకి? ఏం లేదు స్వామి, గురుస్వామి మంచిగా తీసుకుపోతున్నాయి. ఏం లేదు స్వామి, ఇంకా 12 days ఇంకా రీకన్స్ట్రక్షన్ స్వామి. ఏ టెన్షన్ లేదు స్వామి శరణమయ్య. దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరం ఉన్నా కానీ మేము ఉన్నానంటాడే గురుస్వామి లేనిదే గుడ్డి విద్య ఎన్ని జన్మలెత్తినా మర్వమయ్యా మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో స్వామి శరణమయ్యప్ప. మనం లాస్ట్ ఇయర్తో చూసుకున్నట్టయితే స్వామి ఈ రోడ్లు అనేటివి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి స్వామి. ఎందుకంటే కొత్త రోడ్లు, కొత్త హైవే, ముందు వచ్చేసి మనం కిందికి వెళ్తుంటే స్వామి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి ఫ్లైఓవర్ పైకి వెళ్తున్నాము. అలాగా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం స్వామి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వాములను ఫాలో కావాలి. లొకేషన్స్ ఏమున్నా కానీ ఒక సైడ్కి ఆగి మరీ చూసుకోవాలి స్వామి. నడుచుకుంటూ ఎవరితో ఫోన్లు మాట్లాడొద్దు. మీరు కూడా మీ స్వామిలకు కనుక ఫోన్లు చేస్తే చెప్పండి స్వామి శరణమయ్యప్ప. ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క స్వామికి నా స్వామి శరణం స్వామి. మా శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం నుంచి మీ అందరికీ స్వామి శరణం స్వామి. స్వామి మీరు వీడియోలు చూస్తున్నారు, బాగుంది స్వామి. చాలామంది అయితే వీడియోలకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. కాకపోతే చాలామంది అయితే వీడియోలు చూస్తున్నారు కానీ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు స్వామి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొడితే వేరే వాళ్ళకి షేర్ చేస్తే మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది స్వామి. ఈ పాదయాత్ర ఎలా చేస్తున్నారు స్వాములు, మా స్వాములు నడుస్తున్నారా లేదా, ఎలా నడుస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే మీ డైలీ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి స్వామి. అలానే స్వామి ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్క స్వామికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఉండాలి. అలానే మీ ఫ్యామిలీ మీరు ఏమేమి అయితే కోరికలు కోరుకున్నారో, రాలేని వారు ఉంటారు స్వామి, రావాలనుకుంటారు కానీ రాలేరు. వాళ్ళ కోసం అయితే మేమైతే మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ స్వాములు అయితే అనుకున్నట్టుగా మంచిగా జరగాలి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోవాలి స్వామి స్వామి. అలానే మనం ఫ్లైఓవర్ల పైకి అయితే మోస్ట్లీ వెళ్ళాం స్వామి. సర్వీస్ రోడ్లు ఉంటే సర్వీస్ రోడ్ల పైకి నడుస్తాం. ఎందుకనగా మనము ఫ్లైఓవర్ ఎక్కితే మన హైట్ ఎక్కుతాం అంటే చెడ ఎక్కుతాం కాబట్టి మన కాలు అనేటివి వస్తాయి, మోకాల మీద వెయిట్ అనేది పడుతుంది స్వామి. అందుకే మనం సర్వీస్ రోడ్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇంకోటి వచ్చి సర్వీస్ రోడ్లో ఎక్కువ వెహికల్స్ అనేటివి రావు స్వామి. టైం వచ్చి 7:45 అవుతుంది స్వామి. మనకైతే మన సూర్య భగవానుడు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంకా సూర్యుడు అనేది బయటికి రాలే. ఎందుకన్నా వెదర్ అనేది కూల్గా ఉంది స్వామి. ఇక్కడ నిన్నైతే వర్షం పడ్డది, ఇప్పుడైతే అంత వర్షం అయితే ఏం లేదు స్వామి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది స్వామి. శరణమయ్యప్ప. మా స్వాములందరం సేఫ్గా ఉన్నాము. అయ్యప్ప స్వామి దీవెనతో మేము ముందుకు సాగుతున్నాం. మా గురుస్వామి ఆజ్ఞతో నడుస్తున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి శరణం స్వామి. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నా పేరు దేవేందర్, నేను బంజారాహిల్స్ నుంచి వచ్చిన స్వామి. స్వామి ఎన్నోసారి స్వామి పాదయాత్ర? పాదయాత్ర 2 సార్లు స్వామి.
స్వామి మీ మాలధారణ ఎన్నో సార్ స్వామి? మాలధరణ 19వ సారి స్వామి. ఓ వావ్ స్వామి 19 సార్లు మాలధారణ చేశారు. హైదరాబాద్లో దీక్ష చేశారు, పాదయాత్ర వచ్చారు. మీ పాదయాత్ర మంచిగా అనిపిస్తుందా, హైదరాబాద్లో దీక్ష చేయడం మంచిగా అనిపిస్తుంది? స్వామి ఇంటి దగ్గర దీక్ష పాదయాత్ర దీక్ష అంటే నేను ప్రిఫర్ చేసేది పాదయాత్ర దీక్షనే స్వామి. ఎందుకంటే మండల దినం 41 దినములు ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే గతంలో మాల వేసుకొని దీక్ష చేసినట్టు చాలామంది గురుస్వాములు పాటిస్తారు, కానీ ఈ మధ్య మాల వేసుకున్న వాళ్ళు పాటిస్తలేరు. అది ఇంటి దగ్గర ఉంటే కొత్తగా మాల వేసుకునే వాళ్ళకి మైండ్ డైవర్ట్ అవ్వడం కానీ కరెక్ట్గా ఈ రోజులలో గురుస్వామి చెప్పింది వినకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. నన్ను అడిగితే ఈ పాదయాత్రలో 41 రోజులు వచ్చి మండల దీక్ష కంప్లీట్ చేసుకుంటే ఈ కొత్తగా ఎవరైతే మాలేస్తున్నారో వాళ్ళు డైవర్ట్ కాకుండా, బ్రెయిన్ డైవర్ట్ కాకుండా కరెక్ట్గా క్రమశిక్షణగా ఉంటారని నేను అనుకుంటున్నా స్వామి. ఎందుకంటే ముందు గతంలో ఉన్నట్టు సిటీలో ఈ మధ్య దీక్షలు లేవు. గురుస్వాములు అందరే పాటిస్తారు, కానీ కొత్తగా మాలేసిన వాళ్ళు పాటిస్తలేరు. పాదయాత్రకు వస్తే కంపల్సరీ పాటియాల్సి వస్తుంది, కంపల్సరీ పాటిస్తాం కూడా. నాకైతే పాదయాత్ర రావడమే బెస్ట్ అనిపిస్తుంది స్వామి. స్వామి అంటే మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీలు ఈ పాదయాత్రలో ఉన్నాయా? ఆల్మోస్ట్ ఉన్నాయి స్వామి. గురుస్వామిలు తల్లిదండ్రులు లెక్క చూసుకుంటున్నారు. 3 పూటల కరెక్ట్ వచ్చి చెక్ చేసుకుంటున్నారు, నడుస్తున్నారా లేదా. వస్తారు, మమ్మీతో మాట్లాడినావా, డాడీతో మాట్లాడినావా, ఖాళీ ఉన్న టైంలో ఒకసారి మాట్లాడని చెప్తారు. పడుకోనికే స్థలం బాగానే ఉంది. వారానికి 2 పడి పూజలు. ఇంటి దగ్గర ఉంటే కొంతమంది పడి పూజలు అటెండ్ అవుతారో లేదో తెలియదు. ఇక్కడ వారానికి 2 పడి పూజలు. అంతా మంచిగానే ఉంది స్వామి, సేమ్ ఉంది స్వామి, ఏం డిఫరెన్స్ ఏం లేదు అనిపిస్తుంది నాకైతే. అంటే గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారు స్వామి? గురుస్వాములే ఏదో చెప్పొద్దు స్వామి, ఎంత చెప్పినా తక్కువనే. అంటే ఒక 2 ఎంత చెప్పినా తక్కువనే స్వామి గురుస్వాముల గురించి. ఎందుకంటే వస్తారు గురుస్వాములు పొద్దున్నే, నేను లేవక ముందుకే గురుస్వాములు లేస్తారు. స్వామి మంచి ఉందా లేదో చెక్ చేసుకొని వస్తారు. చెక్ చేసుకొని వచ్చి స్వామి ఈ టైంకి కాదు, టైంకి వెళ్ళండి అని చెప్తారు. మాకన్నా ముందు లేచి రోడ్డు ఎక్కి గురుస్వామి అందరిని ఒక లైన్లో సిస్టమేటిక్గా రిఫ్లెక్షన్ జాకెట్ వేసి అందరిని ఒక సిస్టమేటిక్గా పంపిస్తారు. అది కాకుండా మధ్యలో వచ్చి చెక్ చేస్తుంటారు. గురుస్వామిలు చూసుకున్నంత మంచిగా నాకైతే ఇంకా వేరే ఇలాంటి ఏమనిపించలేదు స్వామి. వాళ్ళు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చూసుకురు స్వామి. స్వామి ఎవరికైనా ఇట్లా జ్వరాలు వచ్చి మన ప్రాబ్లం అయితే వాళ్ళు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? స్వామి ఎవరికైనా జ్వరాలు వచ్చినాయని తెలిసిందో గురుస్వామిలకి ఇమీడియట్లీ కారు తీసుకోను, ఇమీడియట్లీ ఎవరినైనా పంపించి ఇమీడియట్లీ హాస్పిటల్ పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళకి తగ్గే వరకు స్వామి ఎలా ఉంది, తగ్గిందా లేదా, అయినా నడవగలుగుతావా, నడిచినా కానీ స్వామి కొంచెం రెస్ట్ తీసుకో, నువ్వు కంప్లీట్ క్యూర్ అయిన తర్వాత నడు స్వామి అని చెప్పి దగ్గరుండి వాళ్ళకి దగ్గరకు వచ్చి మరి ఫుడ్ ఇచ్చి ఇంత మంచిగా చూస్తున్నాం స్వామి. ఇంటి దగ్గర కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఇంతగానం కేర్ చేయరు ఎవరు. ఇక్కడ గురుస్వామిలు చేసినంత కేర్ ఎవరు చేయరు స్వామి. అసలు మీకు పాదయాత్ర రావాలని ఎందుకు అనిపించింది స్వామి? నాకు పాదయాత్ర అంటే స్వామి 2021లో మాల అయ్యలేదు స్వామి. ఒక 1 year గ్యాప్ వచ్చింది మాకు. మా నాన్న స్వామి స్వామి శరణం అయ్యిండు. ఆ 1 year చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన స్వామి. నేను 1 year ఒక్క సంవత్సరం అయ్యప్ప మాల ధరించలేదని చాలా బాధపడ్డాను నేను. ఆ బాధలో నుంచి బయటకు వద్దాం అనుకుంటే మా ఇంటికాడ లింగేష్ గురుస్వామి అని ఉంటాడు, పాదయాత్రకు వస్తుండే స్వామి. ఆ స్వామిని చూసి స్వామి నేను వస్తా అంటే నన్ను తీసుకొని వచ్చిన స్వామి. వచ్చిన తర్వాత ఇంకా నాకు పాదయాత్రనే రావాలనిపిస్తుంది స్వామి. యాత్ర స్టార్ట్ అయ్యి 24 రోజులు అవుతుంది. ఈ రోజున మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? స్వామి యాత్ర స్టార్ట్ అయ్యి 24 రోజులు అవుతుంది, గుర్తుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాము. గురుస్వామిలు చూసుకునే విధానానికి ఇంట్లో కొంచెం నాకైతే తక్కువ గుర్తొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళనే గురుస్వామి లోపలనే తల్లిని చూసుకుంటున్నాం, తండ్రిని చూసుకుంటున్నాం, ఒక అన్నని చూసుకుంటున్నాం. వాళ్ళు చూసుకునే విధానం ఇంట్లో చూసుకున్నట్టే అనిపిస్తుంది నాకు. సమయం దొరికినప్పుడు ఇంట్లో కాల్ చేసి మాట్లాడుతున్నాం స్వామి. స్వామి మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? మా ఇంట్లో స్వామి మేము మంచిగానే ఉన్నాము, మా గురుస్వామి మంచిగానే చూసుకుంటుండు, మేము ఇక్కడ అందరం నడిచే స్వాముల అన్నదమ్ములకు మంచిగా కలిసిపోయి అంతా మంచిగా యాత్ర చేసుకుంటున్నాము. మీరేం టెన్షన్ పడకండి, మీరు మంచిగా ఉండండి. మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాము. అయ్యప్ప స్వామి దీవెనలు మన అందరికీ ఉన్నాయి. అందరం మంచిగా అయ్యప్ప స్వామిని కోరుకొని అందరం క్షేమంగా చేరి మేము మళ్ళీ మీ ఇంటికి వచ్చి మా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటాం స్వామి. స్వామి అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుందా? స్వామి నా లైఫ్ అయితే అయింది స్వామి. అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పగలుగుతారా? ఎగ్జాంపుల్ అంటే స్వామి, నాకు మా గురుస్వామి మా బాబాయ్ స్వామి నాకు ఊహ తెలియనప్పుడు మాలేపించారు స్వామి.
అంటే మేము చిన్న వయసులోనే మాలేసుకున్నాం కదా స్వామి. కానీ నాకు వచ్చిన తర్వాత నా ఏజ్కి తగ్గట్టు నాకు గురుస్వామిలు చూపెట్టిన దారి, అయ్యప్ప స్వామి నాకు ఇచ్చిన మెచ్యూరిటీ వల్ల నేను చాలా మాల వేసుకున్న తర్వాత నా అయ్యప్ప నమ్మిన తర్వాత నేను బాగుపడ్డా స్వామి. కొంచెం లైఫ్లో కానీ ముందుకు ఎలా వెళ్ళాలి, ఏది ఎలా చేయాలి అనేది ఒక అవగాహన వచ్చింది స్వామి. దైవం నమ్మిన తర్వాతనే, అయ్యప్ప నమ్మిన తర్వాతనే నేనైతే చాలా ముంగడికి వచ్చాను స్వామి. స్వామి మీరు 19 టైమ్స్ మాల వేసుకున్నారు కదా, ఈ 19 టైమ్స్లో మీకు ఏమైనా మిరాకిల్ అనిపించినాయా? అంటే ఈ యాత్రలో కానీ అయ్యప్ప మహత్యం ఏమని చెప్పగలుగుతారా? మిరాకిల్ అంటే స్వామి, మాకు అయ్యప్ప మా ఇంటికి తీసుకొచ్చింది మా గురుస్వామి, మా బాబాయ్ స్వామి. మా ఇంట్లో ఫస్ట్ ఆయననే మాలధారణ వేసాడు. ఆయన మా ఇంటికి అయ్యప్పని తీసుకురావడం, మేము మాల వేసుకోవడమే మిరాకిల్ స్వామి. మేము మాల వేసుకున్న తర్వాత మా కుటుంబంలో స్వామి, మా బాబాయిలు, ఈవెన్ మా సిస్టర్స్ కూడా మాల వేసుకున్నారు స్వామి. మా చెల్లె, మా బ్రదర్స్ అందరం మాల వేసుకున్నాం. అయ్యప్ప మాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు స్వామి అందరికీ. అదే పెద్ద మిరాకిల్ స్వామి. మాకు అయ్యప్ప మాల వేసుకోవడమే మా అదృష్టం. అయితే మనకి కొంతమంది స్వాములు ఏం చెప్తారు అంటే సివిలే కానీ స్వాములే కానీ మనం చెప్పులు వేసుకోవడం కామెంట్లు చేస్తారు. దానికి మీ సమాధానం? దానికి సమాధానం ఏం చెప్పాలి స్వామి, వాళ్ళకి తెలియాలి స్వామి. ఇంటి దగ్గర మనం నార్మల్గా యాజ్ యూజువల్గా మాట్లాడదాం స్వామి. ఇంటి దగ్గర ఈ రోజులలో స్వామి పక్కనున్న షాప్కి ఒక 100 మీటర్స్ వాళ్ళన్నా బండి పైన వెళ్తాం స్వామి. కొంచెం లాంగ్ ఉందంటే కార్ వేసుకొని వెళ్తాము, లేకపోతే ఆన్లైన్లో ఏదో బుక్ చేసుకుంటాం స్వామి. ఇక చెప్పులు వేసుకొని అడిగేటోళ్ళకి స్వామి వాళ్ళకి ఇక ఏం చెప్పాలి స్వామి, మనం ప్రతి ఒక్కరు స్వామి, నేనాను మనమని కాదు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు 100 మీటర్స్ అలా నడుస్తామా స్వామి? నడవము. ఏదైనా షాప్కి అవసరం ఉందంటే బండి పైన వెళ్తాం. ఈ రోజుల్లో ఇంకా అన్నీ ఆన్లైన్లో వస్తున్నాయి స్వామి. అలాంటిది మనం 38 డేస్ ఇంత లాంగ్ 1300 కిలోమీటర్స్ నడవాలంటే ఉంటారు స్వామి. కొంతమంది ఎవరైతే రోజు ఇంటికాడ అలవాటు ఉంటుందో వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. కొంచెం గమనించండి, చూడండి. చెప్పు లేకపోయడం వల్ల ఈ అలవాటు లేని వాళ్ళు వేస్తున్నారు కదా, దాన్ని మీరు తప్పుగా భావిస్తున్నారు. కానీ దాన్ని వేయకపోవడం వల్ల మా కాళ్ళు కింద అడుగులు చితికిపోయి కమిలిపోయి దానిలో చీమ్ బట్టి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు సర్జరీ బ్లేడ్తో కట్ చేసి చాలా పెద్ద ట్రీట్మెంట్ చేస్తున్నారు స్వామి. అలా అయితే మా యాత్ర సాగదు కదా. మా బాడీలో వేడి, రోడ్డు పైన నడుస్తాం, రోడ్డు వేడి, పైనుంచి సూర్యుని వేడి, వేడిని తట్టుకోవాలంటే మా యాత్ర సాగాలంటే చెప్పులు ఖచ్చితంగా మేము వేసుకొని తీరాలి స్వామి. అది మాకు మా గురుస్వామిలు, మా వేణుగోపాల్ గురుస్వామి చెప్పిన అదే పాటిస్తున్నాం స్వామి. తప్పుగా అనుకోవద్దు స్వామి. మాకు యాత్ర సాగాలంటే కొన్నిసార్లు మాకు ఇది తప్పదు స్వామి. కొంచెం చెప్పేటోళ్ళు అలా కొంచెం ఆలోచించి చెప్పండి స్వామి. అంతా లేదంటే మీరు ఇంట్లో సిటీలో ఒక 1 కిలోమీటర్ నడిచి మాకు చెప్పండి స్వామి ఎట్లుంటుందో, దాన్ని బట్టి మేము కూడా చూసుకుంటాం స్వామి. శరణమయ్యప్ప స్వామి. హైదరాబాద్లో ఉండే స్వాములకు ఇంకొక రిక్వెస్ట్ అని విన్నపం స్వామి. మాది శ్రీ ధర్మశాస్త్ర సేవా సమితి అని ఉంటుంది స్వామి. రోడ్ నెంబర్ 10 లెవెల్ బంజారా హిల్స్లో ఉంటుంది స్వామి, గౌరీశంకర్ కాలనీ పార్క్లో. ఇక్కడ ఏంటంటే స్వామి, నవంబర్ 19th నుంచి డిసెంబర్ 26th వరకు నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామి. మా అప్పారావు గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతుంది స్వామి. ఎవరికన్నా ఆఫీస్ లాగిన్ కానీ, డిపార్ట్మెంట్లో డ్యూటీ చేసే వాళ్ళకి కానీ, అక్కడ లోకల్ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళు కానీ, ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు పూజకు అటెండ్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి భిక్ష చేయాల్సిందే కోరుతున్నాం స్వామి. ఎంతమంది వచ్చినా పెడతారు స్వామి మా గురుస్వామి అక్కడ, అప్పారావు గురుస్వామి. టైమింగ్ స్వామి 11:35కి ఫస్ట్ బంతి పెడతారు స్వామి. 3:30 వరకు ఉంటుంది స్వామి. ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా పెడతారు స్వామి. అక్కడ అందరూ వెళ్ళి భిక్ష స్వీకరించాలని కోరుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప స్వామి స్వాములు. అందుకే స్వామి ఈరోజు వచ్చేసి మనకి 24వ రోజు స్వామి. మనం వచ్చి పాలకోట్ నుంచి మనం వెళ్ళేది సొగతూరు నుంచి మనం వెళ్ళేది పగలపట్టి సైడ్ స్వామి. ఇంకోటి వచ్చేసి అందరు స్వాములకి మా రిక్వెస్ట్ ఏంటిదంటే స్వామి కంపల్సరీ అందరు రిఫ్లెక్షన్ జాకెట్స్ వేసుకోండి, సైడ్ పొండి నడవండి స్వామి శరణమయ్యప్ప స్వామి. మనం వచ్చేసి ఈరోజు మొత్తం 28 కిలోమీటర్లు నడుస్తున్నాం స్వామి. మనం వచ్చేసి లాస్ట్ ఇయర్ ఈ టైంకి మనము ఇది అనేది సాయంత్రం ఆటో నడిచాం స్వామి. మొత్తం 56 కిలోమీటర్లు నడిచాం. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనం ఒక రోజు అనేది సేవ్ చేసినాం. ఈ సంవత్సరం మనం ఎగ్జాక్ట్లీ లిస్ట్ ప్రకారం వెళ్తున్నాం స్వామి శరణమయ్య స్వామి. మీకు ఇంకా జల్దీ అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో కండి స్వామి. ఎంపీ మనోజ్ నేత అని ఉంటుంది. మరియు యూట్యూబ్లో వచ్చేసి హరిహరన్ వ్లాగ్స్ అని ఉంటుంది స్వామి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం స్వామి. మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ పాదయాత్ర కోసం 10 మందికి తెలుసా స్వామి. 10 మందికి కాకపోయినా ఒక్కరిని తెలిసినా చాలు స్వామి. మనం వచ్చేసి సేలం వెళ్ళినాం అనుకో స్వామి,
అక్కడ నుంచి మనకి ఖాళీ 10 రోజులు మనకి దర్శనం అనేది అయిపోతుంది. అనగా మనకి ఇంకో 2 రోజుల్లో మన సేలంలో ఉంటాము. సేలంలో గ్రూప్ ఫోటో కూడా దిగుతాం స్వామి, అందరం స్వాములం కలిసి. సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ వచ్చేసి హరివరాశ్రమం చాలా బాగుంటుంది స్వామి. నేను చెప్తున్నా అని కాదు, కానీ అక్కడ వీడియోస్ ఫోన్లు అనేవి అలౌ చేయరు కాబట్టి చెప్తున్నా. అంటే ఆ అదృష్టం ఎంతో మందికి ఉండదు స్వామి. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి హరివరాశ్రమం చూస్తుంటే కన్నుల విందుగా ఉంటుంది స్వామి. ఎలా చెప్తున్నా అంటే అక్కడ వచ్చేసి మనకి అయ్యప్ప స్వామి దీపాలు అనేటివి ఇట్లా ఊపుతారు స్వామి హరివరాశ్రమం చేసేటప్పుడు. ఆ టైంలో ఆ దీపాల కాంతితోని అయ్యప్ప స్వామి కన్ను రెప్పులు కొడుతున్నట్టు మన కన్నుల విందుగా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప చాలా అద్భుతంగా ఉంటుంది. మేము మరి కాసేపట్లో టిఫిన్ హాల్ దగ్గరికి అయితే వెళ్తాం. స్వామి శరణ స్వామి, కొంచెం గట్టి చెప్పాలి ఏం చెప్పినా. స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మర్యాల భానుచందర్ స్వామి. నేను పొన్నాల గ్రామం నుండి వచ్చాను. స్వామి ఇట్లా పాదయాత్ర తీసారని ఎలా తెలుసు మీకు? నాకు యామ్జాల్ సంతోష్ గౌడ్ స్వామి మా స్వామి. నాకు గత 1 year నుంచి మేము అనుకుంటున్నాం స్వామి పాదయాత్ర చేయాలి అని అనుకుంటాం. స్వామి స్వామి చెప్పిండు, నన్ను తీసుకొని వచ్చింది స్వామి. ఇప్పుడు నన్ను ఈ స్వామికి కాంటాక్ట్ అయితే స్వామి మా బెస్ట్ ఫ్రెండ్ స్వామి. ఈ స్వామిని కాంటాక్ట్ అయ్యి తీసుకొని ఇక్కడికి వచ్చింది స్వామి. స్వామి ఇట్లా పాదయాత్ర వచ్చిన తర్వాత 24 రోజులు అవుతుంది. ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా సంతోషంగా ఉంది స్వామి. గురుస్వామి చాలా తన పిల్లల్లాగానే చూసుకుంటుంది గురుస్వామి. నేను నైట్కిన చూసిన స్వామి గురుస్వామిని. అందరూ పడుకున్నారా లేదా అని మనం చూసి అబ్జర్వ్ చేసి చిన్న సౌండ్ బండి కాడ ఏదో మన వెహికల్ డీసీఎం కాడ ఏదో సౌండ్ అయితే ఆయన లేచి పోయింది స్వామి. అది నేను కూడా లేచి చూసిన. చాలా మంచిగా చూసుకుంది, చక్కగా చూసుకుంటుంది స్వామి. మన రైస్ గిన అందరు తిన్నాకనే తింటుంది స్వామి. గురుస్వామి గురుస్వామికి పాదాలు వందనం. గురుస్వామికి చాలా మంచిగా చూసుకుంటుంది, తన సొంత పిల్లల్లాగానే చూసుకుంటుంది స్వామి. నాకు అదైతే గురుస్వామి దగ్గర అదైతే నాకు నచ్చింది స్వామి, మంచిగా అనిపిస్తుంది. ఏం కావాలని చెప్పి ఫుడ్ ఎలా కావాలి ఏది కావాలని అడిగి మరీ చేయించుకుండు. మీకు ఏది ఇష్టం అది చెప్పండి అని అడుగుతుంది మమ్మల్ని. నేను అడిగి మాకు ఇష్టం వచ్చిందే చేపిస్తుంది స్వామి. చాలా మంచిగా చూసుకుంటుంది స్వామి. స్వామి ఇన్ని రోజులు అవుతుంది కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారా? ఇంట్లో వాళ్ళకు మా మమ్మీ స్వామికి చెప్తున్నాను. మా మమ్మీ స్వామి కింద రోజు అడుగుతుంది, తింటున్నావు టైంకు తింటున్నావా అడుగుతుంది. స్వామి ఇంట్లో కన్నా మంచిగా ఇక్కడ తింటానన్నా అటు ఇటు మనం తిరిగి వచ్చి ఏడనో ఆడ తింటాం, ఇక్కడ టైంకి తింటున్న స్వామి అని మంచిగా చెప్తున్నా స్వామి. మా అమ్మ స్వామి ఏం టెన్షన్ పడదు. అమ్మ స్వామి ఇక్కడ మా గురుస్వామి చాలా బాగా చూసుకుంటుండు మమ్మల్ని. మంచిగా ఉంటున్నాం అమ్మ స్వామి, మీరేం టెన్షన్ పడద్దు. స్వామి ఇట్లా పాదయాత్రకు రావడానికి కారణం ఏంటి స్వామి? పాదయాత్ర కారణం అంటే అంత మంచిగా ఆరోగ్యాలతో ఉండాలని, మంచిగా ఉండాలని. స్వామి స్వామి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సంతోష్ గౌడ్ స్వామి. నేను దేవరాంధ్ర నుంచి వచ్చాను. స్వామి ఇట్లా పాదయాత్ర తీస్తారని మీకు ఎలా తెలుసు? 3 years బ్యాక్ యూట్యూబ్లో చూస్తుండే ఇది మనోజ్ అది. తర్వాత పోవాలని ఉండే 3 years నుంచి, కాకపోతే కొంచెం సెట్ కాకపోలే. ఇక ఇయర్ డైరెక్ట్ వెంకటన్నని కాంటాక్ట్ అయ్యి వెంకటన్న త్రూలా వచ్చిన. స్వామి ఇట్లా పాదయాత్ర వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? వీడియోలు చూసేదానికన్నా రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కూడా రావాలి, చేయాలని అనిపిస్తుంది. గురుస్వాములు ఎలా చూసుకుంటున్నారు స్వామి? వెంకటన్న అయితే చాలా మంచిగా చూసుకుంటున్నాడు, అందరినీ ఒకలానే చూస్తుండు, అట్లా తేడా ఏం లేదు. నేను అనుకుంటుండే అంటే వాళ్ళు తెలుసుకునే కొంచెం మంచిగా ట్రీట్ చేస్తారేమో, మనం తెలియగా అట్లా అనుకుంటున్నాం. కాకపోతే అట్లా ఏం లేదు, అందరూ ఒకలానే చూస్తుండ్రు. స్వామి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఏ రోజైనా మీ ఇంట్లో వాళ్ళు గుర్తుకొచ్చారా? గుర్తుకొచ్చారు, కాకపోతే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతాం. స్వామి ఏమని చెప్పాలనుకుంటున్నారా మీ ఇంట్లో వాళ్ళకి? ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఏం లేదు, మేము మంచిగానే ఉన్నాము, మీరు మంచిగా ఉండండి. ఏంటంటే మెయిన్ నా పాదయాత్ర రావడానికి కారణం మా గురుస్వాములు. ఇప్పుడు ఇంటి దగ్గర గురుస్వాములు వాళ్ళు మా మహేష్ గౌడ్ గురుస్వామి అని ఉండే. ఆయన కూడా మనం డైలీ పొద్దుగాల సాయంత్రం ఫోన్ చేసి ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, టైంకి తింటున్నావు అన్నీ అడుగుతారు. వాళ్ళకు కూడా అయ్యప్ప స్వామి మంచిగా చూడాలని, మాయన్న స్వామికి, పిల్లన్న స్వామికి, సంపదన్న స్వామికి, డాక్టర్ అన్న స్వామిని అందరినీ మంచిగా చూడాలని చెప్పి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి యాత్రలో మనం చెప్పులు వేసుకున్నామని కొంతమంది కామెంట్ చేస్తుంది, దానికి మీ సమాధానం? చెప్పులు కంపల్సరీ వేసుకోవాలి స్వామి. చెప్పులు వేసుకోకుండా అట్లీస్ట్ మనం ఒక 50-100 kilometers కూడా మనం నడవలేకపోతాం. మనం బాధపడి కూడా పోవడం అయ్యప్పకు కూడా ఇష్టం ఉండదు. మనం ఇంత దూరం నడుస్తున్నాం, హ్యాపీగా పోవాలనే అయ్యప్ప కూడా అనుకుంటారు కదా.
స్వామి శరణమయ్యప్ప. మొత్తానికి మనం అయితే టిఫిన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం స్వామి. మొత్తం మనం నడిచింది 13 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 200 మీటర్స్ మాత్రమే ఉంది. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములందరూ మంచిగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగున్నారు స్వామి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉన్నాయి, మా గురుస్వామి ఆశీస్సులు ఉన్నాయి, ఆ వేణుగోపాల గురుస్వామి ఆశీస్సులు కూడా ఉన్నాయి స్వామి. మేమందరం చాలా బాగా నడుస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి, సేలం రోడ్డులో వెళ్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ రైచర్ ఫంక్షన్ హాల్లో మనం నైట్ హాల్ట్ అనేది ఉంటుండే స్వామి. ఈరోజు ఆ ఫంక్షన్ హాల్లో పెళ్ళి అనేది ఉంది మనకు. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్ కూడా కనిపిస్తుంది చూడండి. స్వామి శరణమయ్యప్ప ఫంక్షన్ అనేది జరుగుతుంది. మన టిఫిన్ బండ్లు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు టిఫిన్ చేసుకొని అక్కడ నుంచి మేము నైట్ హాల్ట్ వెళ్తాం స్వామి. 9:37 అవుతుంది స్వామి. ఇది వచ్చేసి మన బ్యాగ్ బండి. కొంతమంది అయితే స్వాములు బండి లోపల చూపెట్టమంటున్నారు స్వామి. బండి లోపల అయితే ఏముండదు స్వామి. మా బ్యాగ్స్ ఉంటాయి ముంగట వచ్చేసి. ఇంకో దాంట్లో వంట సామాన్లు ఉంటాయి. అనగా మనకి గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ స్టవ్ మరియు హాట్ బాక్సెస్ ఉంటాయి స్వామి. ఇంకా డీసీఎంలో వచ్చేసి మనకి అట్లా వంట సరుకులు అనేటివి ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. మా స్వాములు అందరూ వచ్చారు. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ అందరూ టిఫిన్ చేస్తున్నారు. మనం ఉండాల్సిన ఫంక్షన్ హాల్ అనేది ఇదే స్వామి. ఇందులో పెళ్ళి ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ నుంచి మేము నైట్ హాల్ట్ వెళ్ళిపోతాం. డైరెక్ట్ సింగిల్ హాల్ట్. అమ్మని నువ్వు యుస్తని మమ్మీ నేను చాలా మంచిగా ఉన్నా. మనోజ్ నన్ను చాలా మంచిగా చూపిస్తుండు. మా విపిన్ సామ్ అయితే అడుగులో అడుగేసుకుంటూ నడిపిస్తుండు నాకు. ఆడు వాడు కనిపిస్తూనే ఉంటాం మేము. ఆడు అలా మీరు అలా మీరు సైడ్ సైడ్ కొంచెం వీడియో వస్తా ఆడు ఆడు చదివిరాదా రైలు కూడా అందర బాలుడు పంబావాసుడు హరిహర తనయుడు మమ్మీ నేను డాన్స్ ఆడుతున్నా. నాకు పైసలు నడవది
గురుస్వామి चलो 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 ఈ యొక్క పాట రూపంలో నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా ఆజాదం వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కుండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ
అన్ని పోతాయి నాడు స్వామి మళ్ళీ వస్తారా మళ్ళా సంవత్సరం రావాలి నాడు చలో రాంపల్లి మన గౌతమ్ వచ్చేదాకా ఆడదాం గౌతమ్ రాగా అందరం వెళ్ళిపో ఏదో ఉంటుంది కొంచెం లోపలికి అన్న కాకా గౌతమ్ గౌతమ్ నాడు కాకా ఇట్లా అంటావు శరణమయ్యప్ప మన నైట్ ఆల్ట్ వచ్చి ఇదే స్వామి ఇక డే అండ్ నైట్ ఒకటే ఆల్ట్ అండ్ మార్నింగ్ ఆల్రెడీ చెప్పిన స్వామి ధర్మపురి డిస్ట్రిక్ట్ అయ్యప్ప సేవ ట్రస్ట్ అని చెప్పి తమిళనాడు స్వామి శరణమయ్యప్ప